వైసీపీ ప్రభుత్వంలో క్షేత్రస్థాయి పనుల కోసం ఏర్పాటైన వాలంటీర్ వ్యవస్థ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. వారిని కొనసాగిస్తారా లేదా అన్న మాట కూడా చెప్పకుండా 2.5 లక్షల మందిని త్రిశంకు స్వర్గంలో ఉంచేశారు. పైగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. 5,000 కాదు, కనిష్టంగా 10,000 వేతనం ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు అసలుకే ఫిట్టింగ్ పెట్టారని వాలంటీర్లు వాపోతున్నారు. వైసీపీ పెద్దలను నమ్మి ఎన్నికలప్పుడు రాజీనామా చేసిన దాదాపు 1,00,000 మంది వాలంటీర్లు ఇప్పుడు నా గర్కా నా ఘాట్కా అన్నట్లుగా వేదన చెందుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుందన్న ఆరోపణలున్నాయి. కేవలం సేవకులంటూ వారికి సేవారత్న పేరుతో ఏటా నగదు బహుమతులు బిరుదులు ఇచ్చారు, కానీ ఆ వ్యవస్థకు ఒక అర్థం చెప్పలేకపోయారు. ప్రైవేటు ఆర్మీ కాదు, ప్రభుత్వ వ్యవస్థ అని వాదించిన వాలంటీర్ సిస్టంకు చట్టబద్ధత కల్పించలేకపోయారు. కూటమి వస్తే వాలంటీర్లను తొలగిస్తారన్న అనుమానాలను పటాపంచలు చేసేందుకు చంద్రబాబు చెయ్యని ప్రయత్నం లేదు. వారి వేతనం రెట్టింపు చేస్తామని, వాలంటీర్ల సేవలను విస్తృతపరుస్తామని చంద్రబాబు చెప్పి మరీ ఓట్లు వేయించుకొని ఇప్పుడు చేతులెత్తేశారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేవన్నది నిజం. అయితే కనీసం అమలులో ఉన్న వేతనం కూడా ఇవ్వకపోతే 2.5 లక్షల కుటుంబాలు ఎలా బతుకుతాయన్నది మౌలికమైన ప్రశ్న అవుతుంది. వాలంటీర్లకు అన్యాయం చెయ్యమని ప్రభుత్వం చెబుతోంది, కానీ వారిని పూర్వ పద్ధతిలో కొనసాగించాలని ప్రభుత్వానికి ఉద్దేశం లేదని తేలిపోయింది. పైగా 10,000 రూపాయల వంతున నెలకు చెల్లిస్తూ 2.5 లక్షల మందిని పోషించడం అంటే ఏడాదికి 1,000 కోట్లు ఖర్చు అని కూడా ఆలోచిస్తున్నారు. ఇంతకీ వాలంటీర్లు చేసే పౌర సేవలు ప్రత్యేకంగా ఏమున్నాయో అవి సచివాలయ సిబ్బందితో కూడా చేయించుకోవచ్చు. 2 నెలల పాటు ఇంటింటికి వెళ్లి సామాజిక పెన్షన్లను పంపిణీ చేసిన తీరుతో వాలంటీర్లు అవసరం లేదని తేలిపోయినట్లు టీడీపీలో ఒక వర్గం అంటోంది. తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర అయితే వాలంటీర్ల సేవలను తాము సక్రమంగా ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలా కాకుండా వారికి సరైన ఉపాధి శిక్షణ ఇప్పిస్తామని అంటున్నారు. వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని, ఆ విధంగా వారికి జీవితంలో సక్రమంగా స్థిరపడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. దీన్ని బట్టి ఒక విషయం అర్థమవుతుంది, వాలంటీర్లకు ఇక ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగం ఇవ్వకపోవచ్చు. నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రైవేటు ఉద్యోగాలు వెతుక్కోమని చెప్పేస్తారు. దానికి కూడా ఎంత సమయం పడుతుందో, నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందో చెప్పడం లేదు. శిక్షణా సమయంలోనైనా కొంత ఉపకార వేతనం వస్తుందని వాలంటీర్లు ఎదురు చూస్తున్నారు. కాకపోతే ప్రభుత్వం మాత్రం నాంచుడు ధోరణినే అమలు చేస్తోంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.